Accounting Standard 18, Related Party Disclosures, Standard Name, Related Party Disclosures. Related Party Disclosures is a standard name, which prescribes that all the related party transactions should be disclosed in a financial reporting framework. ఫ్రేమ్వర్క్లో అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రిలేటెడ్ పార్టీస్ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ అసలు రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ కానీ అన్నిటిని డిస్క్లోజ్ చేయాలంట. ఎందుకంటే ఇప్పుడు యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జెన్యూనిటీ అనేది కావాలి. ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ తీసుకొచ్చి బిజినెస్లో పెడుతున్నప్పుడు వాళ్ళ ఫండ్స్ ఎటు వెళ్తున్నాయి, మేనేజ్మెంట్ ఫండ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కావాలి. ఓకేనా? సో అందుకని ఇప్పుడు మీరు చెప్పండి, మేనేజ్మెంట్కి ఎవరైతే దగ్గర పర్సన్స్ ఉన్నారో, రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు షేర్ హోల్డర్స్ అవుట్ సైడర్ పర్సన్, నాకు ఆ కంపెనీ గురించి తెలిసినా తెలియకపోయినా రిలేషన్ ఉన్నా లేకపోయినా ఆ కంపెనీలో నేను ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఆ ఫండ్స్ని తీసుకెళ్ళి మేనేజ్మెంట్ రిలేటెడ్ పర్సన్స్తో ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే లైక్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో కాకుండా అవుట్ సైడ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్లో, అంటే హెవీ డిస్కౌంట్స్ ఇవ్వడం అలా చేసి, లేదంటే వితౌట్ ఎనీ సెక్యూరిటీ వీళ్ళకి లోన్స్ ఇవ్వడం అలా చేసేసింది అనుకోమ్మా, షేర్ హోల్డర్ యొక్క ఫండ్స్ లాస్ అవుతాయా అవ్వవా? అవుతాయి సార్. అంటే షేర్ హోల్డర్ నష్టపోతాడు. అంటే అతను అవుట్ సైడ్ పర్సన్ దగ్గర నుంచి మనం అమౌంట్ తీసుకుని మనం ఎలా పడితే అలా మన రిలేటెడ్ పర్సన్స్తో మనం ఎలా పడితే అలా బిజినెస్ చేసి ప్రాపర్గా సేఫ్ గార్డింగ్ తీసుకోకుండా చేస్తే ఫైనల్గా నష్టపోయేది షేర్ హోల్డర్. అట్ ది సేమ్ టైము కంపెనీ నష్టపోతుంది, కంపెనీ నష్టపోతే షేర్ హోల్డర్ నష్టపోతాడు. సో అందుకనే మనకి అకౌంటింగ్ స్టాండర్డ్లో కానీ ఐదర్ ఇట్ మే బి ఆడిటింగ్ అవ్వచ్చు, లేదంటే అకౌంటింగ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, జిఎస్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు ప్రొవిజన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే రిలేటెడ్ పార్టీస్కి స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఆయా స్టాండర్డ్స్ చెప్పేస్తాయి, రిలేటెడ్ పార్టీస్తో ట్రాన్సాక్షన్ నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సేల్ వాల్యూ నేను 100 రూపాయలు అయితే రిలేటెడ్ పార్టీకి 90 రూపాయలు సేల్ చేసి చేస్తాను. ఓకేనా? అప్పుడు నా ఇన్కమ్ 10 రూపీస్ తగ్గుతుంది, దానివల్ల నేను పే చేసే నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది, ట్యాక్స్ తగ్గుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఎక్స్ అనే కంపెనీ ఒక ప్రొడక్ట్ని 100 రూపీస్కి సేల్ చేస్తుంది టు అన్రిలేటెడ్ పార్టీ. ఓకేనా? ఒక రిలేటెడ్ పార్టీకి 80 రూపీస్కో సేల్ చేసింది అనుకో అమ్మ, 20 రూపీస్ ఇన్కమ్ తగ్గుతుందిగా, సేల్స్ సైడ్ తగ్గుతుందిగా. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎప్పుడైతే సేల్స్ సైడ్ 20 రూపీస్ తగ్గిందో నెట్ ప్రాఫిట్ విల్ గెట్ రెడ్యూస్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దట్ ఎక్స్టెంట్. ఎస్ సార్ నో? సో డెఫినెట్లీ మై tax amount will become lesser consequentially. అంతేనా? సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, యు ఆర్ డూయింగ్ దిస్ ట్రాన్సాక్షన్స్ విత్ ద రిలేటెడ్ పార్టీస్ విచ్ వాజ్ అవుట్ సైడ్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్, అండ్ బై డూయింగ్ దట్ యు ఆర్ మేకింగ్ లెస్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ 80 రూపీస్. సో ఐ వాంట్ యూ టు disclose the transaction at 100 rupees because it is the ordinary course of business. అది ఆర్డినరీ కోర్సులో అందరికి అమ్మేది నువ్వు 100 రూపాయలు అయితే వీళ్ళకి కావాలని 80 రూపాయలకి అమ్ముతున్నావు, ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తాడు. అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఉంటుంది. ట్రేడ్ డిస్కౌంట్లో ఏదో 5% ఎంతో కొంత ఇస్తారు. ఓకేనా? రెగ్యులర్ కస్టమర్స్కి. అలా కాకుండా అది కూడా ఆ రేంజ్ కూడా దాటేసి హ్యూజ్ డిస్కౌంట్స్ ఇవ్వడం అలాంటివి చేయడం వల్ల ఇలాంటివి వస్తాయన్నమాట. ఓకే, సో ఐటీ డిపార్ట్మెంట్ ఒప్పుకోరు. ఓకే, నెక్స్ట్
జిఎస్టీలో కూడా అంతే. 100 రూపీస్ మీద నేను 18% జిఎస్టీ వేయడానికి, 80 రూపీస్ మీద 18% జిఎస్టీ వేయడానికి కూడా సేమ్ రీజన్ కదమ్మా, తక్కువ ఉంటుంది కదా, సేమ్ ఇంపాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉందో జిఎస్టీలో కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, కుదరదు. ఓకేనా? అలాగే అకౌంటింగ్లో రిలేటెడ్ పార్టీతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే హైడ్ చేశారనుకో, దానివల్ల యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? No, వెళ్తుందా sir. చెప్పండి. నో, వెళ్ళదు. సో అందుకనే అకౌంటింగ్ స్టాండర్డ్లో కూడా క్లియర్గా మనకు ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తారు. అకౌంటింగ్ స్టాండర్డ్ 18 ప్రకారం దే విల్ గివ్ ఏ క్లియర్ ఫ్రేమ్ వర్క్. రిలేటెడ్ పార్టీస్ అంటే ఎవరు, వాళ్ళతో జరిగిన ట్రాన్సాక్షన్స్ని ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలి, ఎందులో డిస్క్లోజ్ చేయాలి అనేది క్లియర్గా అకౌంటింగ్ స్టాండర్డ్ క్లియర్గా స్పెసిఫై చేస్తుంది మనకి. సో అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్స్ని, జిఎస్టీ యాక్ట్స్ని. అలాగే ఆడిటింగ్ చేసేటప్పుడు now as an auditor it is our responsibility. మేనేజ్మెంట్ ఈ కండిషన్స్ అన్నిటిని ఫాలో అయిందా లేదని చెక్ చేయడం ఈ స్టాండర్డ్లో చెప్తుంది మనకి, ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పర్ ది స్టాండర్డ్, లెట్ us know the definition of related party. Let us know the definition of related party. రిలేటెడ్ పార్టీ యొక్క డెఫినేషన్ చూద్దాం. జనరల్గా రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ ఒక్కొక్క యాక్ట్లో ఒక్కొక్కలా ఉంటుంది, అన్ని చోట్ల ఒకలా ఉండదు. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రిలేటెడ్ పార్టీ ఒకలా ఉంటుంది. జిఎస్టీలో రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ మనం సెక్షన్ 25 చెప్పుకున్నప్పుడు చదివాం, గుర్తుందా మీకు? రిలేటెడ్ పర్సన్స్. Yes, sir. జిఎస్టీ యాక్ట్లో సెక్షన్ 25 చెప్పుకునేటప్పుడు రిలేటెడ్ పర్సన్స్ గురించి చదువుకున్నాం, గుర్తుందా? అలాగా Yes, sir. సో ఒక్కొక్క యాక్ట్లో ఒక్కొక్క రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. ఓకేనా? సో అందుకనే ఇప్పుడు స్టాండర్డ్ ప్రకారం ఏమన్నాడంటే, నీకు యాజ్ పర్ ది స్టాండర్డ్, ఓకేనా, ఇప్పుడు నీకు ఏమైనా ఫ్రేమ్ వర్క్ అప్లై అయితే, ఇప్పుడు నీకు ఏదైనా ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ అప్లై అయితే, లైక్ మనకి షెడ్యూల్ 3 అప్లై అవుతుంది, అందులో అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వమంటాడు. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్లో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 18 రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ అనే ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంటుంది. రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ స్టాండర్డ్ నేమ్ ఏంటమ్మా? స్టాండర్డ్ నేమ్ ఏంటి? Related party డిస్క్లోజర్స్. ఆ స్టాండర్డ్ లో హూ ఈజ్ ఏ రిలేటెడ్ పార్టీ అని చెప్పి అక్కడ ఒక డెఫినేషన్ ఉంటుంది. హూ ఈజ్ ఏ రిలేటెడ్ పార్టీ అని చెప్పి మనకు అక్కడ ఒక డెఫినేషన్ ఉంటుంది. సో ఆ డెఫినేషన్ ఫాలో అయిపోవచ్చు మనం. ఓకేనా? లేదా అంటే ఒకవేళ మనకి ఫ్రేమ్ వర్క్ లో ఎక్కడా కూడా రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ చెప్పకపోతే, ఇఫ్ దేర్ ఈజ్ నో రిలేటెడ్ పార్టీ డెఫినేషన్, అంటే ఒకవేళ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండొచ్చు, ఫ్యూచర్ లో తీసేయచ్చు, లేదంటే ఈ స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ పెట్టినప్పుడు అప్పటికి ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ రాకపోయి ఉండొచ్చు. అందుకని ఏమంటున్నాడంటే, నీకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లో అకౌంటింగ్ స్టాండర్డ్ డెఫినేషన్ లో రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ ఉంటే అందులో ఏం చెప్పారో అదే రిలేటెడ్ పార్టీ కింద తీసుకో, వాళ్ళనే రిలేటెడ్ పార్టీస్ కింద తీసుకో. ఒకవేళ స్టాండర్డ్ లో ఎక్కడైనా సరే స్టాండర్డ్ తీసేసినా, స్టాండర్డ్ లో రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ లేకపోయినా నేను చెప్పింది ఫాలో అవ్వు అని చెప్పి మన ఆడిటింగ్ స్టాండర్డ్ చెప్తుంది. ఓకేనా? ఆడిటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తుందంటే, ఓకే, ఏ పర్సన్ ఆర్ అదర్ ఎంటిటీ దట్ హ్యాస్ ఎ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ వన్ ఆర్ మోర్ ఇంటర్మీడియరీస్ ఓవర్ ది రిపోర్టింగ్ ఎంటిటీ. చూద్దాం. రిపోర్టింగ్ ఎంటిటీ అంటే మనము. రిపోర్టింగ్ ఎంటిటీ అంటే మనము, గుర్తుపెట్టుకున్నామా? రిపోర్టింగ్ ఎంటిటీ అంటే మనము. ఓకే, మన మీద మీకు హోల్డింగ్, సబ్సిడరీ, అసోసియేట్ తెలుసు కదా మీకు రిలేషన్స్. Yes, sir. సేమ్ వాటినే రిలేటెడ్ పార్టీస్ అంటారు. కాకపోతే ఇక్కడ రిపోర్టింగ్ ఎంటిటీ అంటే మనము. ఓకేనా? మన మీద ఎవరికైనా కంట్రోల్ ఉంటే, లేదా సిగ్నిఫికెన్స్ ఉన్నా, లేదా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా,
లేదా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వీళ్ళిద్దరిని ఏమంటారమ్మా? మన కంపెనీకి వీళ్ళిద్దరిని ఏమంటారు? ఎక్స్ అండ్ వైని రిలేటెడ్ పార్టీ. రిలేటెడ్ పార్టీస్ అంటారు. నథింగ్ బట్ దీన్ని ఏమంటారమ్మా? హోల్డింగ్ కంపెనీ అంటారు. దీన్ని అసోసియేట్ కంపెనీ అంటారు. అసోసియేట్. అంతేగా? ఒకటే. ఎస్ సార్. అయితే ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ మధ్యలో ఇంకొక కంపెనీ ఉంది వై. ఎక్స్ వైలో కంట్రోల్ ఉంది, వైకి మన రిపోర్టింగ్ ఎంటిటీ మీద కంట్రోల్ ఉంది, మన కంపెనీ మీద. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎక్స్ కి రిపోర్టింగ్ ఎంట్రీలో కంట్రోల్ ఉన్నట్టేగా ఎస్ సార్. సార్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అదర్ ఎంటిటీ ఆర్ అదర్ పర్సన్ హ్యాస్ ఏ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఐదర్ దే హ్యావ్ కంట్రోల్, either they have significant influence in our organization, then the two persons are called related parties. Okay sir, what do you mean by control? What do you mean by control? Cheppandi ma, what do you mean by control? Control ante enti? Control over composition of board of directors having more than 51% of share, paid up share capital. Okay. ఒక ఎంటిటీ మీద మనం కంట్రోల్ సంపాదించాలంటే, అంటే ఒక కంపెనీ వెళ్ళి వేరే కంపెనీ మీద మనం కంట్రోల్ ఎక్సైజ్ చేయాలంటే ఆ ఆర్గనైజేషన్లో, ఓకేనా, ఆ ఎంటిటీలో అంటే పక్కన్న ఎంటిటీలో మనకి ఐదర్ మనం వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అంతే కదా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఆ కంపెనీలో మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళని డైరెక్ట్గా మనం కంట్రోల్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మనం చెప్పిన డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎప్పుడైతే మనం చెప్పిన డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారో ఆటోమేటిక్ గా ఆ కంపెనీ మీద మనకి కంట్రోల్ ఉన్నట్టేగా. అంతే కదమ్మా? సో అది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కంట్రోల్. అంటే మనం షేర్స్ ఏం పెట్టకపోయినా సరే వాళ్ళు మనం చెప్పిన మాట వింటే కంట్రోల్ ఉన్నట్టే. ఓకేనా? నెక్స్ట్, acquiring more than 51% of shares. Acquiring more than 50% అన్నా పర్వాలేదు, లేదంటే మినిమం 51% అన్నా పర్వాలేదు షేర్స్. అంటే ఆపోజిట్ లో ఉన్న కంపెనీలో మనం 51% షేర్ హోల్డింగ్ మందే, 51% షేర్ హోల్డింగ్ మందే, షేర్ క్యాపిటల్లో మనం ఇన్వెస్ట్ చేసాం. అప్పుడు చెప్పండి, ఆ ఆర్గనైజేషన్ తీసుకునే ప్రతి మీటింగ్ లో కూడా మనకి ఎంత ఓటింగ్ పవర్ ఉంటుంది? ఎంత ఓటింగ్ పవర్ ఉంటుందమ్మా? డెసిషన్ మేకింగ్ కి మీటింగ్ పెడతారుగా, మీటింగ్ పెట్టినప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పవర్ ఉంటుంది? 51% ఓటింగ్ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే 51% ఆఫ్ ఓటింగ్ పవర్ మనకు ఉంటుందో, ఓకేనా, కన్సెంట్ మంది అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్ గా డెఫినెట్ గా మనం తీసుకున్న డెసిషనే, మనం చెప్పిన రూల్నే ఆ ఆపోజిట్ కంపెనీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎట్ దట్ టైమ్ వీ కెన్ సే దట్ వీ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఓకేనా? ఒకవేళ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా తక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ కానీ కంట్రోల్ కానీ ఉంటే దాన్ని కంట్రోల్ కన్నా తక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ కనుక ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఎందుకంటే 51% కన్నా తక్కువ అంటే మోర్ దాన్ 20% టు 50%. సో ఆ పర్సంటేజ్ లో ఎంత ఉన్నా దాన్ని సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఎంటైర్ డెసిషన్ మనమే తీసుకోలేం కానీ బట్ డెసిషన్ మేకింగ్ లో మన అది ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో అది సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో అలా ఉన్నా సరే రిలేటెడ్ పార్టీ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన మీద ఎవరికైనా కంట్రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఉంటే వాళ్ళే రిలేటెడ్ పార్టీస్ అవుతారు. ఒకవేళ మన ఎంటిటీ వేరే ఆర్గనైజేషన్ మీద కంట్రోల్ ఉంటే రిలేటెడ్ పార్టీ అవుతారా అవరా? మన ఎంటిటీ వేరే ఎంటిటీ మీద కంట్రోల్ ఉంది, రిలేటెడ్ పార్టీయా కాదా? రిలేటెడ్ పార్టీ సార్. సో అంటే మన మీద ఎవరికైనా కంట్రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఉన్నా, లేదంటే మనకి ఎవరి మీదైనా కంట్రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఉన్నా, ఓకే, డెఫినెట్లీ దే ఆర్ కాల్డ్ రిలేటెడ్ పార్టీస్. డెఫినెట్లీ దే ఆర్ కాల్డ్ రిలేటెడ్ పార్టీస్. ఓకే, నెక్స్ట్ కామన్ కంట్రోల్.
కామన్ కంట్రోల్. ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఓకేనా. ఏ కంపెనీలో కంట్రోల్ ఉంది ఎక్స్ అనే కంపెనీకి, ఓకేనా. ఎక్స్ అనే కంపెనీకి అట్ ది సేమ్ టైం బి అనే కంపెనీలో కూడా కంట్రోల్ ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎక్స్ ఏని కంట్రోల్ చేస్తుంది, బిని కంట్రోల్ చేస్తుంది, ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అప్పుడు దెన్ ఏ అండ్ బి విల్ బికమ్ రిలేటెడ్ పార్టీస్. ఆల్దో ఎస్, నో డౌట్, ఎక్స్ ఏ రిలేటెడ్ పార్టీసే, ఎక్స్ బి రిలేటెడ్ పార్టీసే. నౌ ఏ అండ్ బి ఆర్ ఆల్సో రిలేటెడ్ పార్టీస్ బికాస్ దే హ్యావ్ కామన్ కంట్రోల్. దే హ్యావ్ కామన్ కంట్రోల్, ఓకేనా. నెక్స్ట్ రెండు కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ ఉంది, బి కంపెనీ ఉంది, ఓకేనే. ఏ కంపెనీ మేనేజ్మెంట్ ఉన్నారు, బి కంపెనీ మేనేజ్మెంట్ ఉన్నారు. ఓకే, సో ఇందులో ఏమీ లేదమ్మా, ఇందులో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేవు, ప్యూర్లీ డిఫరెంట్, ఓకేనా. కాకపోతే ఈ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీస్ అనమాట, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి, విల్ ఏ అండ్ బి కన్సిడర్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ నాట్? రిలేటెడ్ పార్టీస్. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు. కంపెనీలు 2 ఫ్లోట్ చేశారు, ఓకేనా. ఇప్పుడు కంపెనీస్ రిలేటెడ్ పార్టీస్ అయిపోతాయిగా. ఎస్ సార్. డెఫినెట్లీ దే విల్ బికమ్ రిలేటెడ్ పార్టీస్, ఓకే. నెక్స్ట్ 2 అన్రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఎక్స్ వై అన్రిలేటెడ్ కంపెనీస్, ఓకేనా. ఓకే, కాకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ లో ఏ బి సి అనే 3 డైరెక్టర్స్ ఉన్నారు, వై అనే మేనేజ్మెంట్ లో బి సి డి 3 డైరెక్టర్స్ ఉన్నారు. చెప్పండి అమ్మా, కెన్ ఎక్స్ అండ్ వై బికమ్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ నాట్? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ కంపెనీ మేనేజ్మెంట్ లో ఏ బిసి 3 ఉన్నారు, అలాగే వై కంపెనీ మేనేజ్మెంట్ లో బిసిడి 3 ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కెన్ ఎక్స్ అండ్ వై బికమ్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎస్, బికాస్ వై? అంటే కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ కామన్ గా ఉంది సార్. ఎస్, వెరీ గుడ్. అంటే వాళ్ళ కోసం ఏమైనా చేసుకోవచ్చు సార్ అది. కామన్ కీ మేనేజ్మెంట్, ఓకేనా. అంటే ఇక్కడ ఈ కంపెనీలో టోటల్ 3 షేర్స్ అనుకుంటే బీసీది 2/3 ఉన్నట్టేగా, ఎస్ఆర్ నో? అలాగే ఈ కంపెనీలో కూడా టోటల్ 3 షేర్స్ అనుకుంటే ఈ కంపెనీలో కూడా బీసీకి 2/3 ఉన్నట్టేగా, ఎస్ఆర్ నో? ఎస్ సార్. అంతే కదమ్మా. అంటే మోర్ కంట్రోల్ ఉన్నట్టే, ఈ కంపెనీలో వీళ్ళకి కంట్రోల్ ఉంది, ఈ కంపెనీలో కూడా వీళ్ళు చెప్పిందే నడుస్తుంది, అంతే కదా, వీళ్ళదే డెసిషన్ మేకింగ్ పవర్ అవుతుంది. సో అటువంటి అప్పుడు 2 కంపెనీస్ కూడా రిలేటెడ్ పార్టీస్ అవుతాయి, దీన్ని ఏమంటారంటే కామన్ కీ మేనేజ్మెంట్ అంటారు. కామన్ కీ మేనేజ్మెంట్, ఓకేనా. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో అంటే let us go through the related party definition now. Okay, a party that is either a related party as defined in the applicable financial reporting framework or in Indian context as given in accounting standard 18 related party disclosures as issued by the Institute of Chartered Accountants of India. Okay, అంటే నథింగ్ బట్ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 18 ప్రకారం రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ ఏదైతే ఇచ్చారో వాళ్ళనే రిలేటెడ్ పార్టీస్ కింద అనుకోవచ్చు. లేదా వేర్ అప్లికబుల్ FRFW ఎస్టాబ్లిషెస్ నో రిలేటెడ్ పార్టీ రిక్వైర్మెంట్స్, అంటే మనకిచ్చిన ఫ్రేమ్వర్క్ లో రిలేటెడ్ పార్టీస్ గురించి ఏం చెప్పలేదు. అంటే ఒకవేళ అంటే ఆల్రెడీ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 18 లో రిలేటెడ్ పార్టీస్ ఎవరైనా చెప్తారు క్లియర్ గా. ఒకవేళ చెప్పకపోతే అని ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ చెప్పకపోతే యాజ్ అన్ ఆడిటర్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, నేను చెప్తాను రిలేటెడ్ పార్టీస్ ఎవరు అనేది అని మనకి SI 550 చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏ పర్సన్ ఆర్ అదర్ ఎంటిటీ దట్ హ్యాస్ అ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ
through one or more intermediaries over the reporting entity. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓవర్ ది రిపోర్టింగ్ ఎంటిటీ అంటే మనకి హోల్డింగ్ అండ్ సబ్సిడరీ అసోసియేట్ కంపెనీస్. అర్థమవుతుందా మీకు? అర్థమైందమ్మా? ఏ పర్సన్ ఆర్ ఎంటిటీ దట్ హ్యాస్ ఎ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఓవర్ ది రిపోర్టింగ్ ఎంటిటీ అన్నాడంటే మన మీద వేరే వాళ్ళకి కంట్రోల్ ఉన్నట్ట, లేదంటే మనకి వేరే వాళ్ళ మీద కంట్రోల్ ఉన్నట్ట? మన మీద వేరే వాళ్ళ కంట్రోల్. ఎస్, మన మీద వేరే వాళ్ళకి కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు ఫస్ట్ ఎగ్జాంపుల్. అది సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? అనదర్ ఎంటిటీ ఓవర్ విచ్ రిపోర్టింగ్ ఎంటిటీ హ్యాస్ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెన్స్. ఈ ఎగ్జాంపుల్లో ఏంటి? మనకి వేరే కంపెనీస్ మీద కంట్రోల్ కానీ సిగ్నిఫికెన్స్ ఉన్నప్పుడు. సో ఇలా ఉన్నప్పుడు ఐదర్ దే డైరెక్ట్లీ అవ్వచ్చు, ఐదర్ త్రూ ఇండైరెక్ట్ గానే అవ్వచ్చు. ఓకేనా? అంటే మధ్యలో మిడిల్ పర్సన్స్ ఉన్నా అది కూడా రిలేటెడ్ పార్టీస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, అనదర్ ఎంటిటీ దట్ ఈస్ అండర్ కామన్ కంట్రోల్ విత్ ద రిపోర్టింగ్ ఎంటిటీ త్రూ హ్యావింగ్ కామన్ కంట్రోలింగ్ ఓనర్షిప్ ఆర్ ఓనర్స్ హు ఆర్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ కామన్ కీ మేనేజ్మెంట్. అర్థమైందమ్మా మీకు? ఎగ్జాంపుల్స్ స్ట్రైక్ అవుతున్నాయా? ఎస్ సార్. సో దిస్ ఈజ్ అబౌట్ ది రిలేటెడ్ పార్టీ డెఫినేషన్. అలాగే మనకి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు నవరత్న కంపెనీస్ ఉంటాయి, తెలుసుగా మీకు? ఎస్ఆర్ నో? మా నవరత్న కంపెనీస్ గురించి ఎప్పుడైనా విన్నారా అమ్మా? నవరత్న కంపెనీస్ అంటే నవరత్న ఆయిల్ కాదు. ఓకేనా? మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 9 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి, వాటిని నవరత్నాస్ అంటారు. ఓకేనా? సో మేజర్ మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనమాట అవి. ఓకే, సో అవన్నీ కూడా కంట్రోల్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంటేగా. సార్ 9 కంపెనీస్ కూడా కంట్రోల్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. అలా అని చెప్పి ఆ 9 PSUs ని రిలేటెడ్ పార్టీస్ అంటారా? కంట్రోల్ కామనే, సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్ కామనే, అన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్స్. కెన్ యూ సే దట్ 9 నవరత్నాస్ ఆర్ రిలేటెడ్ పార్టీస్? నో. అంటే వాటికి ఒక రిలేషన్షిప్స్ అనేది ఎలా ఉండాలంటే బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్స్ దే డూ, బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్స్ దే డూ. ఓకేనా? సో రిసోర్సెస్ ఎలా షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య రిసోర్స్ షేరింగ్ ఏమైనా ఉందా, ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? సో అటువంటి వాటిని బట్టి. ఓకేనా? సో దాని ప్రకారం ఇప్పుడు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఉంది. ఓకేనా? NLC అనుకుందాం. ఇక్కడ వీళ్ళు మైనింగ్ అది చేస్తారు, అదొక మహారత్న అనుకుందాం. నెక్స్ట్ నవరత్న అనుకుందాం. నెక్స్ట్ బెల్ అవుట్ ఉంది అనుకుందాం, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఓకేనా? వీళ్ళు ఎలక్ట్రికల్స్ అవి ఇవి చూసుకుంటుంటారు. మైనింగ్ కి ఎలక్ట్రికల్స్ కి ఏమైనా సంబంధం ఉందమ్మా? నో సార్. నో, రిలేషన్ ఏముండదు. బట్ రెండింటికి కామన్ కంట్రోల్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అలా అని చెప్పి ఇప్పుడు NLCని BELని రిలేటెడ్ పార్టీస్ అని చెప్పొచ్చా మనం? నో సార్, చెప్పలేం. అదే చెప్తున్నాడు కింద. సో హౌఎవర్ ఎంటిటీస్ దట్ ఆర్ అండర్ కామన్ కంట్రోల్ బై ది స్టేట్ ఆర్ నేషనల్ ఆర్ రీజనల్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్ అన్లెస్, మామూలుగా అయితే వాటిని రిలేటెడ్ పార్టీస్ అనుకోరు, అన్లెస్ దే ఆర్ ఇన్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ షేర్ రిసోర్సెస్ టు ఏ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్ విత్ వన్ అనదర్. వాళ్ళిద్దరి మధ్య రిసోర్స్ షేరింగ్ అయినా ఉండాలి, లేదంటే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి. అంటే లైక్ వీళ్ళు సేల్ చేస్తే వాళ్ళు బై చేసుకోవడం, రా మెటీరియల్స్ సప్లై చేసుకోవడం, అటువంటి జరిగినప్పుడు వాళ్ళని రిలేటెడ్ పార్టీస్ అంటారు తప్ప ఏదో సింపుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి కామన్ అథారిటీ అని చెప్పి వీ కెనాట్ టెల్ దెమ్ యాజ్ ఎ రిలేటెడ్ పార్టీస్. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు డెఫినేషన్ అర్థమైందా? రిలేటెడ్ పార్టీ డెఫినేషన్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ జనరల్ గా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వల్ల అసలు అందులో ఏముంటుంది, ఇంపాక్ట్ ఏముంటుంది అనేది చూద్దాం. ఓకేనా? నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీస్, నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్, రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ and transactions
అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇంపాక్ట్ ఏంటి. జనరల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎక్స్ వై కంపెనీస్ రిలేటెడ్ పార్టీస్ అనుకున్నాం. ఓకేనా. ఎక్స్ ఎప్పుడు కూడా వైకి సేల్ చేస్తూ ఉంటుంది, గూడ్స్. మీరు చెప్పండి అమ్మా, ఓకే రిలేటెడ్ పార్టీసే, బట్ ఎక్స్ ఏం చేస్తుందంటే అవుట్ సైడర్ కి 100 రూపీస్కి అమ్ముతుంది, వైకి కూడా 100 రూపీస్కే అమ్ముతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో జరిగినట్టేనా? ఎస్ సార్. నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో జరిగినట్టే. ఇప్పుడు ఈవెన్ దో దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ విత్ రిలేటెడ్ పార్టీ, బట్ ఇది ఎలా టుక్ ప్లేస్ అయింది? ఇట్ ఈస్ టుక్ ప్లేస్ ఇన్ ది కేస్ ఆఫ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఈ సిచ్యువేషన్ లో ఈస్ దేర్ ఎనీ రిస్క్ అసోసియేటెడ్? No, sir. No, there is no risk. అంటే even though the transaction is with the related parties, but if it was carried in the course of normal course of business, then there will be no risk. ఓకేనా. అంటే అన్రిలేటెడ్ పార్టీస్ తో ఎలా అయితే ట్రాన్సాక్షన్ చేశామో, రిలేటెడ్ పార్టీస్ తో కూడా అదే రకంగా ట్రాన్సాక్షన్ చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు. ఓకేనా. అంటే ఒకవేళ రిలేటెడ్ పార్టీస్ తో అవుట్ సైడ్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేస్తే, అప్పుడు దేర్ విల్ బి రిస్క్ అన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ఓకేనా సార్. ఎలా ఉంటుంది సార్ రిస్క్ అంటే, ఒక్కొక్కసారి అంటే రిస్క్స్ ఎలా అరైజ్ అవుతాయంటే, అసలు రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేయలేం మనం. ఐడెంటిఫై చేయకపోవడం అంటే వాళ్ళకి తెలుసు, మేనేజ్మెంట్ కి రిలేటెడ్ పార్టీస్ ఎవరో ఏంటో అనేది తెలుసు, కానీ వాళ్ళని రిలేటెడ్ పార్టీస్ కింద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించకుండా ట్రాన్సాక్షన్స్ చేసేస్తుంటారు. మరి అవి రిస్కే కదా. యూజర్స్ కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇతను రిలేటెడ్ పార్టీ కాదు, జస్ట్ నార్మల్ పర్సన్, నార్మల్ క్లయింట్ అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. కానీ అందులో చాలా రిస్క్ ఉంటుంది రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రిలేటెడ్ పార్టీస్ తో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మార్కెట్ కండిషన్స్ కి వ్యతిరేకంగా ట్రాన్సాక్షన్ చేస్తారు. మార్కెట్ కండిషన్స్ కి ఎగైనెస్ట్ గా ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే లైక్ హ్యూజ్ డిస్కౌంట్స్ ఇవ్వడం, లేకపోతే ఇంకో రకమైన చేయొచ్చు. ఎలా అంటే, లెట్ అస్ సే ఇప్పుడు ఎక్స్ అండ్ వై రెండు రిలేటెడ్ పార్టీస్ అనుకుందాం. ఎక్స్ కి నెట్ ప్రాఫిట్ తక్కువ రావాలి, ఎక్స్ కి ఇన్కమ్ ఎక్కువ రావాలి. ఓకేనా. వైకి ఇన్కమ్ తక్కువ రావాలి. ఎందుకంటే దీనికి ట్యాక్స్ కన్సెషన్ ఉంది, అయినా పర్వాలేదు. అంటే దీనికి ట్యాక్స్ ఎక్కువ వచ్చినా సరే ఏమవుతుంది, ట్యాక్స్ పడదనమాట. ప్రజెంట్ కన్సెషన్ ఉంది, దీనికి ట్యాక్స్ కన్సెషన్ లేదు. ట్యాక్స్ కన్సెషన్ ఎప్పుడైతే లేదో అప్పుడు ఇన్కమ్ ఎలా ఉండాలనుకుంటాం మనం? తక్కువ ఉండాలనుకుంటాం. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా. లేదు, దీనికి లోన్ రిక్వైర్మెంట్ ఉంది. హెవీ ఇన్కమ్ చూపిస్తే లోన్ వస్తుంది. ఓకేనా. బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు హెవీ టర్న్ ఓవర్ చూపిస్తే. దీనికి లోన్ రిక్వైర్మెంట్ లేదు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ట్యాక్స్ కన్సెషన్ ఎలాగో ఉంది కదా, హై ఇన్కమ్ చూపించుకున్న ప్రాబ్లం లేదుగా. లేదు సార్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్ 10A ప్రకారం చర్జ్ లో ఉన్న వాళ్ళకి అప్ టు 5 years 100% ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, తెలుసా? సార్. అలాగా కొన్ని ఎంటిటీస్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే.
సో ప్రజెంట్ కానీ ఎక్స్ అండ్ వై రెండు రిలేటెడ్ పార్టీసే, ఇద్దరు ఒకరికి సంబంధించినవే. లెటస్ సి వీళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ చేస్తారు, ఎవరికి వైకి చేస్తారు. ఎక్స్కి సేల్ అయితే వైకి ఏమవుద్దాం మరి పర్చేజ్ అవుతుంది. సేల్ చేసినప్పుడు ఎక్స్ సేల్ చేసినప్పుడు వైకి 100 రూపీస్ అయితే 1000 రూపీస్కి సేల్ చేస్తాడు. 100 రూపీస్ నార్మల్ కోర్స్ అయితే 1000 రూపీస్కి సేల్ చేస్తాడు. ఏమవుతుంది అప్పుడు? ఇన్కమ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. టు ది ఎక్స్టెంట్ 900 వీడికి ఇన్కమ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిపోయిందో వీడికి ఎలాగో ప్రాబ్లం లేదు, ట్యాక్స్ కన్సెషన్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి బ్యాంక్ వాడు కూడా లోన్ ఇస్తాడుగా సార్. సో ఇటు పక్కన వైకి ట్యాక్స్ కన్సెషన్ లేదు, అందుకని పర్చేజ్ పెరిగిపోయింది అనుకో, నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది సార్. ఓకేనా? ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ తగ్గుతుందో ట్యాక్స్ కన్సెషన్ లేదు కాబట్టి ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది. ఎస్ఆర్ నో? అంతే కదా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ని, వీళ్ళ మధ్య ఉన్న రిలేటెడ్ పార్టీ, ఇదంతా ఎలా జరిగిందంటే బికాస్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్, బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ప్లాయిట్ చేశారు. అర్థమైందా మీకు? వాళ్ళు ఏం చేశారు? ఎక్స్ప్లాయిట్ చేశారు. సో ఇటువంటి ఎక్స్ప్లాయిటేషన్స్ ఉండకూడదు. ఓకేనా? గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అయిందా అవ్వలేదు ఇక్కడ? అయింది కదమ్మా, రెవెన్యూ లాస్ అయింది. ఓకే, దాంతో పాటు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లెండింగ్ తీసుకునేటప్పుడు అది బోగస్ టర్న్ ఓవర్. ఓకేనా? అది బోగస్ టర్న్ ఓవర్. 100 రూపీస్కి సేల్ చేయాల్సింది కావాలని ఇన్వాయిస్ లో ఏదో 1000 రూపాయలు పెట్టి సేవ్ చేశారు. ఓకేనా? సో ఇటువంటి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటాయి నేచర్ ఆఫ్ రిలేషన్షిప్స్, వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేయడం అవసరమా అవసరం లేదా? అవసరమే సార్. ఎస్, అవసరం, డెఫినెట్లీ, సిగ్నిఫికెంట్లీ. ఓకే, సో నౌ ఇప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి నౌ వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ వైల్ డూయింగ్ ది ఆడిట్? రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్. వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అన్ ఆడిటర్? యాజ్ అన్ ఆడిటర్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇప్పుడు ఆడిట్కి వెళ్ళినప్పుడు? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫామ్ చేసి రిలేటెడ్ పార్టీస్ మీద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ని ఎస్టిమేట్ చేయగలగాలి. ఓకేనా? ఎందుకంటే మేనేజ్మెంట్ కనుక ప్రాపర్ గా రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేయకపోయినా, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ని డిస్క్లోజ్ చేయకపోయినా, డెఫినెట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా మిస్టేట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మేనేజ్మెంట్ కి దగ్గరికి వెళ్ళి, డియర్ మేనేజ్మెంట్, హ్యావ్ యూ హ్యాడ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ రిలేటెడ్ పార్టీస్? అసలు నువ్వు నీకు జరిగే ట్రాన్సాక్షన్స్ లో రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేస్తావా చేయవా? ఓకేనా? అండ్ నెక్స్ట్, రిలేటెడ్ పార్టీస్ ట్రాన్సాక్షన్ ని సెపరేట్ గా డిస్క్లోజ్ చేస్తావా చేయవా? ఓకే, ఇప్పుడు మేనేజ్మెంట్ అంటది, నాకు అలవాటు ఉంది, రిలేటెడ్ పార్టీస్ ని నేను ఐడెంటిఫై చేస్తాను, అలాగే సెపరేట్ గా డిస్క్లోజ్ కూడా చేస్తాను అని అనుకో. ఇప్పుడు చెప్పండి అమ్మా, రిస్క్ ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? తక్కువ ఉన్నట్టు. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే, ఓకే మేనేజ్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు, కరెక్టే. 100% రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేశారా? 100% రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ని డిస్క్లోజ్ చేశారా అనేది కూడా చూసుకోవాలిగా. మేబీ వాళ్ళు కొన్ని పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి వదిలేశారేమో, మేబీ వాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్స్ ని డిస్క్లోజ్ చేసి వదిలేశారేమో, అది కూడా మనం చూసుకోవాలి కదమ్మా. ఎస్ సార్ నో? రిస్క్ తక్కువ ఉంటుంది కానీ రిస్క్ లేకుండా పోదుగా.
ఓకే, సో అటువంటప్పుడు we need to identify related parties. సార్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? వాళ్ళకి తెలుసు వాళ్ళ రిలేటెడ్ పార్టీస్ ఎవరో వాళ్ళకి తెలుసు, మరి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఓకేనా, ఇప్పుడు జనరల్గా అయితే యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ వాళ్ళకు ఉంది కాబట్టి, యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ని వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి, వాళ్ళు ఏదో నామకహాని రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేశారు, కొన్ని డిస్క్లోజ్ చేశారు. ఓకేనా, ఒకవేళ అసలు అకౌంటింగ్ స్టాండర్డ్ లేదనుకో, అకౌంటింగ్ స్టాండర్డ్ 18 అసలు వాళ్ళకి లేనే లేదు. ఓకేనా, వాళ్ళకి అప్లై కాదు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి అప్లై కాదు కాబట్టి యాజ్ అన్ ఆడిటర్ మనం కూడా వాటిని వదిలేయాలా? రిలేటెడ్ పార్టీస్ ని పట్టించుకోకుండా వదిలేయాలా? No, sir. No, sir. Even though there is no standard as per their applicable financial reporting framework, but we need to identify the related parties. Why, sir? Because రిలేటెడ్ పార్టీస్ ట్రాన్సాక్షన్స్ ని సరిగ్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే డెఫినెట్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉంటాయో డెఫినెట్ గా దే విల్ నాట్ షో ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ చూపించరు. అనేది చూపించరు. అర్థమైందా? సో అందుకనే వాళ్ళకి అకౌంటింగ్ స్టాండర్డ్ ఉన్నా అకౌంటింగ్ స్టాండర్డ్ లేకపోయినా యాజ్ అన్ ఆడిటర్ డెఫినెట్ గా మనం రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళు డిస్క్లోజ్ చేశారా, ఆ రిలేటెడ్ పార్టీస్ తో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిస్క్లోజ్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా, అంటే ఫస్ట్ హూ ఆర్ రిలేటెడ్ పార్టీస్, ఓకేనా, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే లైక్ హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, కామన్ కంట్రోలా, కీ మేనేజ్మెంటా, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదమ్మా, ఆ విధంలోకి వస్తారా? నెక్స్ట్ మూడోది ట్రాన్సాక్షన్స్, ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారు వాళ్ళతోటి, వీటిలన్నింటినీ కూడా ఈ 3 రకాల డిస్క్లోజర్ చేస్తే చాలు. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్లో కూడా అదే చెప్తారు. రిలేటెడ్ పార్టీస్ ఎవరు, వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళతో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది కావాలి మనకి. ఓకే, యాజ్ అన్ ఆడిటర్ కూడా మనం ఇలాగే వెరిఫై చేయాలి. హూ ఆర్ రిలేటెడ్ పార్టీస్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ దెమ్, అండ్ వాట్ ఆర్ ది ట్రాన్సాక్షన్స్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ దెమ్ అనేది యాజ్ అన్ ఆడిటర్ మనం వెరిఫై చేయాలి. ఓకే సార్, ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? హౌ టు ఐడెంటిఫై రిలేటెడ్ పార్టీస్, సోర్సెస్ ఏంటి, వాట్ ఆర్ ద సోర్సెస్? రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేయగలిగే సోర్సెస్ ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్, ఈ ఆర్గనైజేషన్ వేరే ఆర్గనైజేషన్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిందా, చేస్తే మోర్ దెన్ 50% చేసిందా, లేదంటే 40% చేసిందా, దాన్ని బట్టి అక్కడ కంట్రోల్ ఉందా, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మనకు అర్థమవుతుంది కదమ్మా. ఎస్ఆర్ నో? కంట్రోల్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ ఉండాలంటే దాని అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి కంపెనీ వేరే కంపెనీలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసిందో లేదో అక్కడ చూస్తే తెలిసిపోతుందిగా. ఎస్ఆర్ నో? సో అది ఎంత పర్సెంట్ చేశారు, 10%, 20%, 50%, 60%, దాన్ని బట్టి వాళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీసో కాదో తెలిసిపోతుందిగా. ఎస్ఆర్ నో? అలాగే కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్, మన ఆర్గనైజేషన్ యొక్క షేర్ క్యాపిటల్ కనుక మనం చూసినట్లయితే మన షేర్ క్యాపిటల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా, మన షేర్ క్యాపిటల్లో షేర్ హోల్డింగ్ ఎవరెవరిది ఎంత పర్సెంటేజ్ ఉంది, మోర్ దెన్ 50% ఎవరిదైనా ఉందా, మోర్ దెన్ 20% ఎవరిదైనా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి రిలేటెడ్ పార్టీస్ ఎవరున్నారో అర్థమవుతుందిగా. మన మీద ఎవరికైనా కంట్రోల్ ఉందా, మన మీద ఎవరికైనా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది తెలుస్తుందా, తెలియదా? తెలుస్తుంది సార్.
డెఫినెట్ గా తెలుస్తుంది. సో అలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు, అలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటారు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటారు. సో అటువంటివి. లేకపోతే యూజ్ డిస్కౌంట్స్ ఎక్కడైనా ఇచ్చారా ట్రాన్సాక్షన్స్ లో, యూజ్ డిస్కౌంట్స్ ఎక్కడైనా ఇచ్చారా ట్రాన్సాక్షన్స్ లో. సో ఇవన్నీ కూడా సోర్సెస్. బేస్డ్ ఆన్ దీస్ సోర్సెస్ వీ కెన్ ఐడెంటిఫై ది రిలేటెడ్ పార్టీస్, we can identify the related parties. And based on the identification, so మనకి మన సెర్చ్ లో ఓకేనా, ఎక్స్ అనే కంపెనీ ఉందంట, రిపోర్టింగ్ ఎంటిటీ అమ్మ, ఇది రిపోర్టింగ్ ఎంటిటీకి ఎక్స్ అనే ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది. ఓకే, నెక్స్ట్ వై అనే ఒక సబ్సిడరీ కంపెనీ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు 2 రిలేటెడ్ పార్టీస్ ఐడెంటిఫై అయ్యారు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి, ఎక్స్ అండ్ వైకి నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటి. ఓకే, ఎక్స్ హోల్డింగ్ కంపెనీ సార్, వై సబ్సిడరీ కంపెనీ సార్, వచ్చేసింది. థర్డ్ ఇంకో ఆస్పెక్ట్ ఏం చెక్ చేయాలి, వాట్ ఆర్ ది ట్రాన్సాక్షన్స్ ఎంకౌంటర్డ్, మనకి ఎక్స్ కి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, అలాగే మనకి వైకి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి అనేది ఎంక్వైరీ చేయాలి. చేసిన తర్వాత ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, అయితే ఆ ట్రాన్సాక్షన్స్ లో నార్మల్ కోర్స్ లో జరిగాయా, లేదంటే అందులో ఏమన్నా ఫ్రాడ్ గానీ ఏమన్నా ఉందా. యాజ్ పర్ SA 240, యాజ్ పర్ SA 240 అక్కడ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే రిలేటెడ్ పార్టీస్ మధ్య కదా, ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఏమైనా ఉందా ఏంటి అనేది యాజ్ పర్ SA 240 మనం వెరిఫై చేయాలి. SA 240 మనకి ఇంకా అవ్వలేదు, అయినప్పుడు చూద్దాం. ఓకేనా. సో అంటే ఒక్కొక్కసారి మేనేజ్మెంట్కే తెలియకపోవచ్చు రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్, ఒక్కొక్కసారి మేనేజ్మెంట్కే తెలియకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ రిలేటెడ్ పార్టీస్ వల్ల ఎఫెక్ట్ ఏంటంటే కొల్యూజన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు కలిసిపోయి, కొల్యూజన్ అంటే ఇద్దరు కలిసిపోయి ఒకే డెసిషన్ మీదకి రావడం. రిలేటెడ్ పార్టీస్ లో కొల్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రాడ్ చేసేటప్పుడు ఒక్కడే చేయలేడుగా, ఆర్గనైజేషన్ లో ఇద్దరు కలిస్తేనే అది మ్యాక్సిమం ఫ్రాడ్ ని ప్లాన్ చేయగలరు. ఓకేనా. సో అంటే ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా జరగదు. ఆ సపోర్టెడ్ పర్సన్ ఎవరై ఉంటారు, రిలేటెడ్ పర్సన్ అయి ఉంటారు. ఓకేనా. అంటే రిలేటెడ్ పార్టీస్ లో ఫ్రాడ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ అన్ ఆడిటర్ మనం యాజ్ పర్ SA 200 మన ప్రొఫెషనల్ స్కెప్టిసిజంతో వర్క్ చేయాలి. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం తో వర్క్ చేస్తూ రిలేటెడ్ పార్టీస్ ఏమైనా ఐడెంటిఫై అయినప్పుడు ఎలర్ట్ గా ఉంటూ ఏదైనా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉందా ఏంటి అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. సో ఫైనల్ గా మన రెస్పాన్స్ ఏంటి అంటే చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ఐడెంటిఫైడ్ ఆర్ అన్డిస్క్లోజ్డ్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, అంటే అన్ఐడెంటిఫైడ్ జరిగిన, అన్డిస్క్లోజ్డ్ జరిగిన, అంటే మేనేజ్మెంట్ అసలు రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేయలేదు, ఓకేనా, అది మిస్టేక్. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేసింది కానీ వాళ్ళతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ని డిస్క్లోజ్ చేయలేదు, ఇదొక సిచ్యువేషన్. ఈ రెండిట్లో కూడా రిస్కే కదమ్మా, రిస్క్ ఉందా లేదా? ఒకటి రిలేటెడ్ పార్టీని ఐడెంటిఫై చేయకపోయినా రిస్కే, రిలేటెడ్ పార్టీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ని డిస్క్లోజ్ చేయకపోయినా రిస్కే. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా. సో ఇన్ దిస్ కేసెస్ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది, రిలేటెడ్ పార్టీ ఐడెంటిఫికేషన్ లో ఫెయిల్ అయింది, అలాగే రిలేటెడ్ పార్టీతో జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా డిస్క్లోజ్ చేయలేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టాండర్డ్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ప్రాంప్ట్లీ కమ్యూనికేట్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. ఈ పాయింట్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఏం చెప్తున్నట్టు ఈ పాయింట్ లో?
ప్రాంప్ట్లీ కమ్యూనికేట్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. ఎంగేజ్మెంట్ టీమ్ అంటే ఎవరమ్మా? వాట్ డు యూ మీన్ బై ఎంగేజ్మెంట్ టీమ్? ఎంగేజ్మెంట్ టీమ్ అంటే ఏంటి? ఆడిటర్ తో పాటు వచ్చేవాళ్ళు సార్. వెరీ గుడ్. ఆడిటర్ పార్ట్ వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్గా నేను వెరిఫై చేసేటప్పుడు నాకు ఏదన్నా ఒక రిలేటెడ్ పార్టీ ఐడెంటిఫై అయింది, ఓకేనా, కానీ అది మేనేజ్మెంట్ డిస్క్లోజ్ చేయలేదు. నేను వెంటనే ఏం చేయాలి? నా పక్కనున్న టీం మెంబర్స్తో చెప్పాలి. నా పక్కనున్న టీం మెంబర్స్తో చెప్పాలి. ఏమని? మేనేజ్మెంట్ పార్టీ ఈ పర్సన్ని రిలేటెడ్ పార్టీ కింద ఐడెంటిఫై చేయలేదు, అతన్ని అవుట్ సైడ్ పర్సన్ కింద ట్రీట్ చేశారు. సో మీరేం చేస్తారంటే, మీరు అకౌంట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతనితో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉందని చెప్తాను. అలా చెప్తానా చెప్పనా? యాజ్ ఎ హ్యూమన్ కింద చెప్తానా చెప్పనా? చెప్తాను. యాజ్ ఎ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ దిస్ మ్యాటర్ విత్ ది ఎంగేజ్మెంట్ టీమ్. చెప్పి ముందు ఏం చెప్తానంటే, ఎంగేజ్మెంట్ టీమ్ తోటి ఐడెంటిఫై చేయండి, ఏదైనా రిస్క్ ఉందా ఇతనితోటి అని ఐడెంటిఫై చేయండి. ఎందుకు మేనేజ్మెంట్ కావాలని డిస్క్లోజ్ చేయలేదా? ఈ పర్సన్తో రిలేటెడ్ పార్టీ అయినప్పుడు కావాలని ఇతన్ని రిలేటెడ్ పార్టీ కింద డిస్క్లోజ్ చేయలేదా? అంటే మేనేజ్మెంట్ ఇంటెన్షనల్గా డిస్క్లోజ్ చేయలేదా, అన్ఇంటెన్షనల్గా డిస్క్లోజ్ చేయలేదా? ఇలా రకరకాల డౌట్లన్నీ వచ్చేస్తాయి నాకు, ఓకేనా. సో ఇదంతా మనం సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా. సో అప్పుడు వెళ్ళి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఏమని అడుగుతానంటే, డియర్ మేనేజ్మెంట్, నువ్వు కొన్ని రిలేటెడ్ పార్టీస్ని ఐడెంటిఫై చేయడం మర్చిపోయావు. దయచేసి ఇప్పుడు అందరినీ కూడా, రిలేటెడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తే నేను ఎవాల్యుయేషన్ చేసుకుంటాను అని మేనేజ్మెంట్కి ఇవ్వాలి, రిక్వెస్ట్ ఇవ్వాలి. అర్థమైందమ్మా మీకు? అంటే నాకు కొత్తగా ఐడెంటిఫై అయినాయి, అది మేనేజ్మెంట్కి తెలియదు. నేను చెప్తానమాట, డియర్ మేనేజ్మెంట్, నాకు నా వెరిఫికేషన్లో కొన్ని ఐడెంటిఫై అయినాయి, కానీ వాటిని నువ్వు ఐడెంటిఫై చేసేటప్పుడు ఫెయిల్ అయ్యావు. సో అందుకని నేను మళ్ళీ నీకు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు మొత్తం అందరిని ఐడెంటిఫై చేసి డిస్క్లోజ్ చేయి, ఓకేనా. సో అదనమాట. నెక్స్ట్, అసలు నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యావు? చాలా మందిని డిస్క్లోజ్ చేసావు కదా, ఇతన్ని ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు? లేదంటే ఎంటిటీని ఎందుకు రిలేటెడ్ పార్టీ కింద నాకు చెప్పలేదు అని మేనేజ్మెంట్ ఒక రీజన్ అడుగుతాం. మేనేజ్మెంట్ ఏదో ఒక రీజన్ చెప్తారు. సార్, మేము ప్రజెంట్ టెంపరీ కింద 51% హోల్డింగ్ పెట్టినా ఇంకో 2 daysలో అతనితోటి 51% తీసేస్తాము, ఏదో 10%కి వచ్చేస్తాము ఆర్గనైజేషనల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. టెంపరీ ఇన్వెస్ట్మెంటే కాబట్టి అతని రిలేటెడ్ పార్టీ కింద ఐడెంటిఫై చేయలేదు, వాళ్ళు ఏదో రీజన్ చెప్తున్నారు, ఓకేనా. సో ఇటువంటిది మనం ఎంక్వైరీ చేయాలి, ఓకే. ఇలా మనం ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రిలేటెడ్ పార్టీస్ అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు కొత్తగా. సో అంటే మనకి కొత్తగా కొన్ని రిలేటెడ్ పార్టీస్ రిలేషన్షిప్స్, కొత్తగా కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వస్తాయి మనం చెప్పిన తర్వాత. సో అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ వాటికి ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, న్యూ ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలన్నమాట, ఓకేనా. అలాగే ఎప్పుడైతే మనకి కొన్ని రిలేటెడ్ పార్టీస్ని ఐడెంటిఫై చేయలేదు అని అన్నారో, డెఫినెట్గా మనకి మేనేజ్మెంట్ హానెస్టీ మీద మనకి డౌట్ వస్తుందా రాదా? చెప్పండి అమ్మా. అందరినీ ఐడెంటిఫై చేసి ఒకళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం మానేస్తే డెఫినెట్గా మనకి మేనేజ్మెంట్ హానెస్టీ మీద డౌట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. ఎస్, డెఫినెట్లీ డౌట్ వస్తుంది. సో అటువంటప్పుడు మేనేజ్మెంట్ ఇంతకుముందు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి దాని మీద కూడా డౌట్ వస్తుంది. సో డెఫినెట్గా మళ్ళీ మొత్తం మనం రిస్క్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, రీకన్సిడర్ రిస్క్. సార్, రిస్క్ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్, ఒకవేళ మేనేజ్మెంట్ కావాలని ఇంటెన్షనల్గానే డిస్క్లోజ్ చేయకపోతే డెఫినెట్గా అక్కడ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫ్రాడ్. అప్పుడు యాజ్ పర్ SA 240 మనం ఫ్రాడ్ జరిగే ఇన్స్టెన్సెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ చూసుకుంటాం, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ఐడెంటిఫికేషన్ ఆఫ్
లేదా అన్డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీస్ అయితే యాజ్ అన్ ఆడిటర్గా మనమేం చేయాలి? ఓకే, సో నెక్స్ట్ కేసు చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఓకే, రిలేటెడ్ పార్టీస్ ఉన్నాయంట, కానీ వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ ఎలా చేశాడమ్మా? నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేశాడా, అవుట్ సైడ్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేశాడా? అవుట్ సైడ్ ది నార్మల్ కోర్స్. అవుట్ సైడ్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ది కాంట్రాక్ట్స్, అంటే 100 రూపాయలకి సప్లై చేయాల్సిన ఒక ఐటెంని 80 రూపీస్కే సప్లై చేశారు. ఓకేనా, సో అటువంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో త్రూ ది కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్. ఎందుకని వాళ్ళిద్దరూ 80 రూపీస్కే సేల్ చేశారు? గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా ఆ పర్సన్కి 80 రూపీస్కే సేల్ చేయి అని? గవర్నమెంట్ మనకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? బయట అందరికీ 100 రూపాయలకి అమ్ముతుంటే వీళ్ళకెందుకు 80 రూపీస్కి అమ్మాను నేను? ఓకేనా, అంటే ఈజ్ దేర్ ఎనీ కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ మనం అగ్రిమెంట్ ప్రకారం చూడాలి. ఫస్ట్ చెక్ ది అగ్రిమెంట్. ఓకేనా, అలాగే అగ్రిమెంట్ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క బిజినెస్ రేషనల్ ఏంటి, వాళ్ళ యొక్క మోటో ఏంటి, వాళ్ళు మార్నింగ్ లెగిస్తే అంటే వాళ్ళు డైలీ చేసే ట్రాన్సాక్షన్స్ లో ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏమైనా ఉంటుందా, వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటి, కావాలని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఫ్రాడ్యులెంట్ గా రిపోర్ట్ చేయడానికే ఇలా చేశారా, లేదంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్, అంటే అసెట్స్ ఏమైనా దొంగిలించి వాళ్ళు వాటిని కవర్ చేసుకోవడానికి ఏమన్నా ఇలా ట్రాన్సాక్షన్స్ చేశారా? సో ఇలాగా రకరకాలు వస్తాయి అన్నమాట. సో అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, బిజినెస్ రేషనల్ ఏంటి? ఇంతకుముందు మేనేజ్మెంట్ ఫ్రాడ్యులెంట్ మేనేజ్మెంటా? తరచూ వీళ్ళు టీవీల్లో వాటిల్లో గొడవలు పడుతూ ఉంటారా? వీళ్ళ గురించి ఎక్కువగా బ్యాడ్ న్యూస్ ఏమైనా వస్తుందా? వీళ్ళ మీద లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఎక్కువ ఉన్నాయా? కోర్ట్స్లో కానీ, డిపార్ట్మెంట్ సైడ్ కానీ, ట్రిబ్యునల్లో కానీ వీళ్ళ మీద క్లెయిమ్స్ ఉన్నాయా? ఇటువంటివన్నీ మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి బిజినెస్ రేషనల్ ఎవాల్యుయేట్ చేసామో, సో వాళ్ళ గురించి మనకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఓకేనా, అటువంటప్పుడు నెక్స్ట్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ నార్మల్గానే ఉన్నాయా లేదా కాంట్రరీగా ఉన్నాయా? సో అవన్నీ కూడా మనం వెరిఫై చేయాలి. చేసిన తర్వాత వి షుడ్ అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకేనా, డెఫినెట్గా వాటికి ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేసి వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ప్రాపర్ ఆథరైజేషన్ ఉందా లేదా, ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఒక రిలేటెడ్ పార్టీ జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ ఆథరైజేషన్ ఉందా లేదా, మేనేజ్మెంట్ ఆథరైజ్ చేశారా, అప్రూవ్ చేశారా? ఇంకోటి ఏంటంటే మీకు కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 188 ఆ సిరీస్ లో మనకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. ఓకేనా, అంటే రిలేటెడ్ పార్టీతో ఏదైనా నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చెయ్యాలి అంటే డెఫినెట్ గా షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి షేర్ హోల్డర్స్ కన్సెంట్ తీసుకునే మనం రిలేటెడ్ పార్టీ చెయ్యాలి, రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ చెయ్యాలి. ఓకేనా, అలాగే ఎవరైనా డైరెక్టర్స్, ఎవరైనా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైనా అవుట్ సైడ్ పర్సన్ తో రిలేటెడ్ గా ఉంటే, ఓకేనా, అప్పుడు కూడా అతన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ మీటింగ్ లో అతన్ని తీసేసి డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా, అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్సాక్ట్ ఏ బిజినెస్ విత్ రిలేటెడ్ పర్సన్, డెఫినెట్లీ వీ నీడ్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ది షేర్ హోల్డర్స్. మా క్లియరా? డెఫినెట్ గా రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే డెఫినెట్ గా అప్రూవల్ తీసుకోవాలి. ఇది అర్థమైందా మీకు? అర్థమైనా? సో అది కంపెనీస్ యాక్ట్ లో సెక్షన్ 188 అక్కడ ఉంటుంది, మీకు సిఏ ఇంటర్ లో ఉండదు. ఈ సెక్షన్ సిఏ ఫైనల్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, బట్ అక్కడ ఏం చెప్తాడంటే డెఫినెట్ గా కన్సెంట్ తీసుకోవాలి. వితౌట్ కన్సెంట్ మనం రిలేటెడ్ పార్టీస్ తో ట్రాన్సాక్షన్ చేయకూడదు. సో డెఫినెట్ గా ఏమవుతుంది, ఖచ్చితంగా వాటికి అప్రూవల్ ఉందా, ఆథరైజేషన్ ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోకుండా ట్రాన్సాక్షన్ చేశారనుకో, అదేమవుతుందంటే వాయిడబుల్ అవుతుంది.
అదేమవుతుంది, వాయిడబుల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. మా వాయిడబుల్ అంటే తెలుసుగా మీకు, ఎస్ సార్. వాయిడబుల్ అంటే తెలుసుగా, ఓకేనా. ఫ్యూచర్లో అగ్రీడ్ పర్సన్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? అంటే అనాథరైజ్డ్గా ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగితే రిలేటెడ్ పార్టీస్ తోటి, సో షేర్ హోల్డర్స్ ఐదర్ దే కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇన్ ది ఫ్యూచర్ మోడ్. ఫ్యూచర్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇంతకుముందు వాయిడ్ అనేవారు, ఇప్పుడు అది వాయిడబుల్ అయింది. ఓకేనా, బికాస్ ఆఫ్ ది రీసెంట్ అమెండ్మెంట్. ఓకేనా. సో సార్ దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డీల్ విత్ ది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వైల్ వీఆర్ కండక్టింగ్ ది ఆడిట్. బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే, రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ ఏంటి, మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఒకవేళ ఈ స్టాండర్డ్ నుంచి వస్తే మ్యాక్సిమం కేసెస్లో రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఐడెంటిఫికేషన్ మీదే ఉంటుంది. ఇద్దరు పార్టీస్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ చెప్పి వీళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీస్ అవుతారా అవ్వరా అని అడుగుతారు. ఓకేనా, అదొక పాయింట్. లేదా వాళ్ళ రెస్పాన్సెస్ ఏంటి, ఒకవేళ ఆడిటర్ గనక ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే, అంటే రిలేటెడ్ పార్టీస్ని ఐడెంటిఫై చేయకపోయినా, లేదంటే సిగ్నిఫికెంట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేశారు అని చెప్పి క్వశ్చన్లో చెప్పి యాజ్ అన్ ఆడిటర్ హౌ విల్ యూ రెస్పాండ్ అని అడుగుతారు. సో మీరేం చేయాలంటే ఆ ఇచ్చిన కేసు సినారియో పై కేసులో పడుతుందా కింద కేసులో పడుతుందా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రొసీజర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, అదొక పాయింట్. నెక్స్ట్ నేను మీకు నిన్న చార్ట్స్ ఇచ్చాను కదమ్మా, చార్ట్స్ తీసుకున్నారు కదా, ఆ చార్ట్స్ లో రిలేటెడ్ పార్టీస్ ని ఎక్కడెక్కడి నుంచి ఐడెంటిఫై చేయొచ్చు, వాట్ ఆర్ ది సోర్సెస్ టు ఐడెంటిఫై ది రిలేటెడ్ పార్టీస్ అని చెప్పి ఆ చార్ట్ లో 5-6 పాయింట్లు ఉన్నాయి. ఓకే, అందులో నేను ఒక 3-4 చెప్పాను. అంటే ఇన్వెస్ట్మెంట్స్ వెరిఫై చేయడం, నెక్స్ట్ డిస్కౌంట్స్, షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇలాగా రకరకాలు ఉన్నాయి. అందులో ఇంకో 4-2 పాయింట్లు ఉన్నాయి. అదేం చెప్తుందంటే సోర్సెస్ టు ఐడెంటిఫై ది రిలేటెడ్ పార్టీస్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ మీద 3 ఏరియాస్ మీద నుంచి క్వశ్చన్ డ్రాఫ్ట్ అయ్యి వస్తుంది. ఓకేనా. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ఆన్సర్ ఫర్ దోస్ సినారియోస్ యు ఆర్ సేఫ్. ఓకేనా, అర్థమైందమ్మా? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్.